मैनेडी अखिलाती अखामती जूनियर कॉलेज बायस जगत्याल में आज यूम अखिलाती बहबूद और यूम तालीम का प्रिंसिपल महेंद्र रेड्डी की सदारत में एक प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से जगत्याल रुकन असम्बली डॉक्टर एम संजय कुमार और डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर और बल्दिया चेयरपर्सन अडवाला ज्योति लक्ष्मण महमूद अली अफसर ने शिरकत की। यूम अखिलाती बहबूद के ज़िमन में मुस्लिम सहाफ़ियों को डॉक्टर एम संजय कुमार के हाथों शालपोशी पेश करते हुए तहनीत पेश की गई। इस मौके पर रुकन असम्बली संजय कुमार ने कहा कि मौलाना आज़ाद एक कई खूबियों के हामिल एक सेकुलर जहनीत वाली अजीम शख्सियत थी जिनकी खिदमत कभी फरामोश नहीं किया जा सकता। तमाम ने मौलाना आज़ाद के पोर्ट्रेट पर गुलाए अक़ीदत पेश करते हुए इन्हें खराज अक़ीदत पेश किए। इस मौके पर संजय कुमार ने कहा कि कॉलेज के तलबा को दिल लगाकर तालीम हासिल करने और कॉलेज और जगत्याल का नाम रोशन करने की ख्वाहिश की। रियासती सतह पर कॉलेज के तलबा रैंक हासिल करने पर तलबा को हिम्मत अफजाई की और इनको अवार्ड से नवाजा गया। इस मौके पर काउंसलर्स के अलावा दीगर मौजूद थे। अलम नशरह लक सदरक ववज़अना विज़रक الذي أنقض ظهرك ورفعنا لك ذكرك فإن مع العسر يسرا إن مع العسر يسرا فإذا فرغت فانصب وإلى ربك فارغب. السلام عليكم. అవకాశాల కోసం తలుపులు తెరుస్తుంది మరియు సామాజిక మరియు ఆర్థిక తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మన అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మరి నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆయన తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ మన భారతదేశంలోనే. మరి గాంధీజీకి అత్యంత సన్నిహితుడైన అబుల్ కలాం గారు ఈ దేశం కోసం సమరయోధుడిగా ఎంతగానో ప్రయత్నం చేసిన ఏకైక వీరుడు కాబట్టి మన గాంధీజీ గారు కూడా అత్యంత సన్నిహితుడు. మన దేశం కోసం ఎంతగానో పోరాటం చేశారు, అందులో పాల్పంచుకున్నారు. మరి అట్లాగే ఆయన భారతరత్న రైతు కూడా. మరి చాలా ఆయన మన దేశానికే తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం, మరి ఆయన అబుల్ కలాం గారు కావడం మనందరి యొక్క అదృష్టం కాబట్టి మరి అట్లాగే పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే రాష్ట్రంలో కూడా ఒకప్పుడు మన దేశం కోసం ఎంతమంది పోరాడితే దేశం ఈ స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నామో వాళ్ళందరినీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు వాళ్ళందరినీ దేశం కోసం పోరాడి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ఎలాగైతే మనకు దారి చూపారో పిల్లల గురించి, సో అవన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మరి రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కాస్మెటిక్స్ అండ్ డైట్ చార్జెస్ పెంచడం జరిగింది. 40% పెంచడం జరిగింది. మరి అట్లాగే పిల్లలు ఏ విధంగా కూడా బాధపడకూడదు, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ముందుండాలని చెప్పేసి ఆలోచించారు. మరి అట్లాగే చాలా మంది ఇప్పటికే చెప్పాలంటే పిల్లలకి ఏదైతే బీసీ వెల్ఫేర్ కానీ మైనార్టీ దాంట్లో చదువుకునే పిల్లలకి సొంత భవనాలు లేవు. అది కూడా ఈ నెల 14వ డేట్ నాడు వాళ్ళు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. మరి సొంత భవనాలు ఉంటే వాళ్ళు ఉండడానికి కానీ చదువుకోవడానికి కానీ స్థిరంగా ఉండడానికి కానీ వీలుంటుందని చెప్పేసి భవనాలు కూడా నిర్మించడానికి ముందుకెళ్ళారు. మరి అట్లాగే పిల్లల భవిష్యత్తు ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఆయన ఒకటే ఆలోచిస్తారు, విద్య ఉద్యోగం మీరందరూ బాగుండాలి, ఇంకా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, మీరందరూ బాగా చదువుకోండి, వీలైతే రాజకీయాల్లోకి రండి అని చెప్పేసి. మరి అట్లాగే మీరందరూ బాగా చదువుకోవాలి, అట్లాగే మీరందరూ బాగా చదువుకోవాలి, ముందుండాలి, విద్యలో ముందుండాలి, ఉద్యోగాలు సాధించాలి, మీరందరూ తరక్కి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే మీరందరూ కూడా
ఏదైనా ఈ దేశంలో పుట్టి పెరిగింది కాబట్టి మన హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, అందరము ఒకటే, అందరం భాయ్ భాయ్ అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి మీరందరూ ఈ గడ్డ మీద పుట్టిరు కాబట్టి గడ్డ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి. కన్న తల్లిదండ్రుల కోసం కానీ ఈ దేశం కోసం కానీ మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తే ఈ దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, మీ కన్న తల్లిదండ్రుల పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, మీ టీచర్స్ కి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు దేశం కోసం ఎంతో కొంత సాధించాలి. అది మేము ఎక్కడున్నా చూసి గర్వపడతాం, గర్వపడేలా చేయండి. आप सब लोग को एक ही बात बोलना चाहती हूँ, जो यहाँ पर मुस्लिम बच्चे लोग बैठे हैं, बस इतनी तरक्की करो, आगे जाकर आपको अल्लाह बहुत बहुत शुक्रिया अदा बोलने लगेगा। आप भी अल्लाह को शुक्रिया अदा बोल दीजिए, बहुत अच्छे से तरक्की हो जाएगी आपको भी। ठीक है, थैंक यू सो मच। ये अवकाश శుభాకాంక్షలు. Today is the National Minority Day. We are celebrating on the occasion of birthday of Bharat Ratna Sri Maulana Abdul Kalam Azad. He is a freedom fighter, our first education minister, and he can take him as a model. As ours is a secular country, he is a purely secular man, fought for the freedom of our country. Later on, education is one of the most important things. So, he became the education minister and rendered his services for more than a decade. That is why he is honored and respected by all the Indians, irrespective of caste and religion. Today, we are celebrating this minority day on the occasion of his birthday at our Tilres Junior College. I thank RLC Garu and Principal Garu for inviting us, and I also thank all the minority welfare department officials, including our welfare officer Chitra Garu. On the occasion of Minority Welfare Day, our principal has led the progress. I am very happy to we are all very happy to hear that many students got state ranks, 3rd, 4th, 7th ranks from our college. We are proud of you. Earlier government has started number of schools and colleges in every constituency. Even in Jaikalp, we have both boys and girls junior colleges for minorities. To maintain the secular attitude, in this minority college we have sanctioned 25% of the non-minority seats also. On this occasion, I request all the minority leaders and the press reporters to encourage our Muslim or Christian, Sikh minority students to come and join because seats are vacant. Yesterday, I don't want to name, I went to one of my own person's house. Both the children are studying in a private school. I am not against any private school. I have studied in a government school. But he is from a slightly not poor but not a rich person. But still, he is educating his children in private school. When we have got an opportunity, we should utilize. I request all the educated people, press reporters, intellectuals who are here to encourage the parents to join the students in these institutions. చాలా సంతోషం. ఇక్కడ ఇప్పుడే మహేంద్ర సార్ అడిగితే హిందూ పిల్లలు దాదాపు 40 మంది ఉన్నారు, 60 మంది ముస్లిం పిల్లలు అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. ముస్లింస్ వాళ్ళ మతం ప్రకారం నమాజ్ చేసుకుంటారు, హిందువులు మన పండుగలు మనం చేసుకుంటారు.
అందరూ కలిసి ఉండాలి. అల్టిమేట్ గా మంచి ర్యాంక్ సాధించారు. వెరీ ప్రౌడ్ టు సీ బండి సాయిరామ్ 466 to 470 మార్క్స్, 466 మార్క్స్. అట్లే స్టేట్ ర్యాంక్స్ కూడా మా వాళ్ళకి వచ్చాయి. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్. స్టేట్ ర్యాంక్ రానంత మాత్రాన మీరు అందరూ బ్రహ్మని ఇద్దరు కాదు. నెక్స్ట్ మళ్ళీ బాగా చదువుకొని మంచి ర్యాంక్ సాధించే విధంగా ముందు బాగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ మైనారిటీ డే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇంత డిసిప్లిన్ గా మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు మీరు మాకంటే చిన్నపిల్లలైనా థ్యాంక్ యూ. I appreciate the principal and staff. I appreciate the principal and staff for guiding the children and giving them very good education. మనం చెప్తా ఉంటాం చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలని. మన కల్చర్ మనం మర్చిపోవద్దు, భారతీయ కల్చర్. సో మంచి నేషనల్ సాంగ్ మీద కూడా మన వాళ్ళందరూ కూడా కొంత ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చినందుకు ఆ చిల్డ్రన్ అందరూ కూడా వన్స్ అగైన్ నేను అప్రిషియేట్ చేస్తూ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద చిల్డ్రన్. విష్